పిల్లలకి మీ టీచర్స్ లెక్చరర్స్ ద్వారా దేశభక్తి ఖచ్చితంగా తెలియవచ్చు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ని పాస్ అయ్యే స్టూడెంట్స్ ని లేదా నువ్వు కంప్యూటర్స్ ఎందుకు జాయిన్ అయ్యావు అంటే అలాగే సారీ కంప్యూటర్ సైన్సెస్ అంటే స్టార్టింగ్ ప్యాకేజే ఒక నెలకి ₹1,00,000 ఇస్తున్నారండి కంప్యూటర్ సైన్స్ కానీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు, తీసేస్తుంది వేరే విషయం. సివిల్ ఎందుకు అంటే స్టార్టింగ్ ప్యాకేజ్ నెలకి 50,000 సంవత్సరానికి 6-7 లక్షలు వస్తున్నాయండి. అంటే వాళ్ళు ఎంతో ఏ ఉద్దేశంతో వాళ్ళు చదువుతున్నారు ప్యాకేజెస్ చూసి. అంటే అఫ్కోర్స్ మనం పనిచేసేదంతా కూడా జీతం కోసం కాదనట్లేదు, కానీ ఎటువంటి సమాధానం రావాలంటే మీ పిల్లల నుంచి స్టూడెంట్స్ నుంచి నేను సివిల్ ఎందుకు జాయిన్ అయ్యానంటే నేను కట్టే బ్రిడ్జి ఫ్లైఓవర్ ప్రపంచంలో కల్లా అన్నిటికన్నా ది బెస్ట్ ఫ్లైఓవర్ కట్టాలన్న బలమైన కోరిక నాకు. అందుకే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ది బెస్ట్ కట్టాలి. సాఫ్ట్వేర్ ఎందుకు చదువుతున్నామంటే ది బెస్ట్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి, నా దేశానికి ఉపయోగపడాలి. అయితే ఇంజనీరింగ్ ఏం చదువుతానంటే నేను తయారు చేసే మిజైల్ ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ఫుల్ మిజైల్ అయి ఉండాలి. మన ఎగ్జాంపుల్ చూసాంగా, అది గత 6 ఏళ్ళు కాదు, మోర్ దెన్ 10 ఇయర్స్ మన దేశంలో రీసెర్చ్ జరుగుతుంది. అందుకని మొన్న పాకిస్తాన్ మీద జరిగిన అటాక్లో పాకిస్తాన్ ఒడిగిపోయింది. పాకిస్తాన్ అంటే దేశం ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాం. సో ఈ విధంగా స్టూడెంట్స్ ఎట్లా ఉండాలంటే నేను దీనికోసం నా దేశం కోసం చేస్తున్నాను అని చెప్పగలగాలి. ఇదే విధంగా మరొక నేను బాగా గమనించేది మరొకటి ఏంటంటే ట్రాఫిక్ సెన్స్. స్టూడెంట్స్లో ట్రాఫిక్ సెన్స్ బాగా తగ్గిపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ స్టూడెంట్స్ పాటించే విధంగా మీ క్లాసుల్లో అప్పుడప్పుడు మధ్యలో కొన్ని ఎగ్జాంపుల్స్తో మీరు చెప్పాలి. ఇది నా రిక్వెస్ట్. సిలబస్లో ఉండకపోవచ్చు, కానీ ఇది నా రిక్వెస్ట్. అనేక ప్రమాదాలు చూస్తున్నాం. ఇది ఎందుకు చెప్తానంటే మాకు స్కూల్లో రాజారత్నం సార్ అని ఉండేవారు. నేను ఎప్పుడు చెప్తున్నాను స్కూల్ 92లో సంగతి చెప్తున్నాను. ఆయన ప్రతి క్లాస్లో కూడా ఒక మారల్ స్టోరీ చెప్పారు. 40 నిమిషాల క్లాస్ ఉంటే దాంట్లో 10 to 15 minutes ఒక మారల్ క్లాస్ ఉంది. ఆయన బయాలజీ టీచర్, సైన్స్ టీచర్, మారల్ సైన్స్కి ఆయన సంబంధం లేదు. బట్ స్టిల్ ఆయన ఈ రోజు కూడా మేము గుర్తు పెట్టుకుని ఆయన గురించి మాట్లాడుకుంటాం మీటింగ్స్ జరిగినప్పుడు. సో అటువంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ టీచర్స్గా మీరు స్టూడెంట్స్ని గైడ్ చేయాలి. బికాజ్ ఇందాక సార్ కూడా అన్నారు, యు ఆర్ ది నేషనల్ బిల్డర్స్. స్టూడెంట్స్ని తీర్చిదిద్ది నేషనల్ బిల్డర్స్గా మార్చే నేషనల్ బిల్డర్స్ మీరు అన్నారు.